హాయ్ అండి. ఈరోజు నేను ఈ వీడియోలో పెసరపప్పుతో సింపుల్ అండ్ టేస్టీ అట్టు ఎలా చేయాలో చూపించిపోతున్నానండి. బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, ఈవినింగ్ స్నాక్‌గా అయినా సరే ఈ అట్టు చాలా చాలా బావుంటుందండి. ఓటితో తినేసేయొచ్చు. అంత బావుంటుంది. చట్నీ కూడా అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. వీడియోస్ చూసి ట్రై చేసి చూడండి. అట్టు చాలా చాలా బావుంటుందండి. ఒక బౌల్ తీసేసుకొని, ఒక కప్పు పెసరపప్పు తీసేసుకొని, 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసేసుకొని, బియ్యం వేయడం వల్ల మనకు అట్టు అనేది కొంచెం క్రిస్పీగా వస్తుందండి. ఇక వాటర్ పోసేసి అలా నానబెట్టేసేసి 2 టైమ్స్ అలా వాష్ చేసేసుకొని, కొద్దిగా వాటర్ పోసేసుకొని అలా నానబెట్టేసేయండి. ఈ పెసరపప్పుని 2 గంటల పాటు. ఎక్కువ టైం అవసరం లేదండి. చాలా త్వరగా చేసేసుకోవచ్చండి ఈ అట్టుని మనము. చూడండి 2 గంటల తర్వాత పెసరపప్పు చూస్తున్నాను. బాగా నానిపోయింది. ఆ నీళ్ళన్నీ వంపేసేసి కొద్దిగా మిక్సీ జార్‌లోకి వేసేసుకోండి. మిక్సీ జార్‌లోకి వేసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. చూడండి అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లోకి వేసేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. ఉల్లిపాయ ఒకటి కట్ చేసేసి వేసేసుకోండి. 4, 5 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసేసుకోండి. కొత్తిమీర వేసుకోండి. అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకోండి. పీల్ ఆఫ్ చేసేసి ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని బాగా కలపండి. పిండి మొత్తం మిక్స్ అయ్యేలాగా అలా బాగా కలిపేసేసేయండి. చూడండి మనకి పిండి అనేది బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం అట్టు వేసేసుకుందాం. పెట్టేసేసి 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. 2 గరిటెల పిండి అలా వేసేసుకొని జస్ట్ ఊరికే అలా అనేసేసేయండి. దాని మీద గార్నిషింగ్ కోసం తెల్ల నువ్వులు అలా వేసుకుంటున్నానండి. మీద తెల్ల నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఒక 2 మినిట్స్ తర్వాత అలా టర్న్ చేసేసుకోండి. ఈ అట్టని మనం మీడియం ఫ్లేమ్‌లోనే కాల్చుకోవాలండి. ఫ్లేమ్‌లో కాల్చుకుంటేనే అట్ట లోపల సాఫ్ట్‌గా పైన క్రిస్పీగా చాలా చాలా బాగా వస్తుందండి. అలా కాల్చుకున్న తర్వాత పక్కన ఉంచేసేయండి. వేసి చూపిస్తున్నానండి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అట్టు వేసేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చి నువ్వులు వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో కాల్చేసేసుకొని అలా ఒక ప్లేట్‌లో పెట్టేసుకోండి. అట్టు టేస్ట్ అనేది చాలా చాలా బాగా వచ్చిందండి. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.